అండ్ ఇప్పుడు ఫుడ్ టాపిక్ గురించి మాట్లాడుతున్నాము, మీ ఊరి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ప్రభాస్ రాజు గారి గురించి కూడా మాట్లాడాలి. ఆయన మంచి ఫుడ్, అందరు ఆయన గురించి ప్రభాస్ అనగానే అందరు యాక్టర్స్ కానీ అందరు కానీ ఫుడ్ పంపడం గురించి అటువంటి మీరు కూడా నాకు తెలిసి ఇనిషియల్ స్టేజ్ లో ఈశ్వర్ టైంలో ఆయనతో బాగా చాలా క్లోజ్ గా మూవ్ అయ్యేవారు. ఓపెనింగ్ స్టార్టింగ్ సినిమాల్లోకి వచ్చినప్పుడు కొత్తలో ఆయన మేము ఇంకా కాలేజ్ స్కూల్ అప్పుడే ఫినిష్ చేసే టైం అనమాట. ఆ టైంలో కొత్తగా వచ్చారు అనమాట ప్రభాస్ గారు. ఈశ్వర్ నుంచి మొదలు బాగా తిరిగేవాళ్ళు. అప్పుడు అంటే ఫుడ్ వీటి గురించి సెపరేట్గా అప్పుడు అంత మాకు ఐడియా ఉండదు కదా. బట్ తర్వాత అందరికీ ఫుడ్ ఇది అనేది తెలిసిపోయింది. తర్వాత మేము అంటే వాళ్ళ ఫ్యామిలీ అంటే యూవీలో ప్రొడక్షన్లో కూడా ఫుడ్ అదిరిపోతుందండి. అంటే అందరికీ ఫుడ్ విషయంలో మాత్రం చాలా ఎక్స్ట్రా ఇది ఉంటుందన్నమాట. సో మేము మన ఓంబిం బుష్ చేసినప్పుడు కూడా యూవీ క్యారేజ్లు అసలు అదిరిపోయాయి అన్నమాట. చాలామంది యూవీ క్యారేజీల కోసమే యూవీలో సినిమాలు చేసేవాళ్ళు కూడా ఉన్నారు సరదాగా. చాలామంది అంటూ ఉంటారు యాక్టర్లు. ఓకే, సో ఎలా మూవ్ అయ్యేవారు ఆ టైంలో? ఎంత క్లోజ్గా ఉండే మీ బాండింగ్ గురించి? అంటే మేము చాలామంది ఉండేవాళ్ళం బ్యాచ్ కింద, ఫ్రెండ్స్ కింద. ఆయన వస్తున్నారని తెలిసిందంటే వెళ్ళిపోతూ ఉండేవాళ్ళం. బాగుండేది. అంటే అప్పటి నుంచి కూడా ఆయన వెరీ కేరింగ్, బాగా చూసుకుంటారు. హడావుళ్ళు ఏముండవు, అందరితో చాలా బాగా మాట్లాడతారు. చిన్నవాళ్ళు కాడి నుంచి పెద్దవాళ్ళ దాకా అందరితోని చాలా బాగా మాట్లాడతారు. ఇప్పటికీ అది మెయింటైన్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు ఈ మధ్య నేను బాహుబలి టైంలో కలవడం తప్పితే మళ్ళీ కలవలేదు. ఓంబింబుష్ టైంకి కలవాలి, కరెక్ట్గా ఆయన ఎక్కడికో వెళ్ళిపోతున్నారని చెప్పి మిస్ అయిపోయాను అనమాట. ఫైనల్ అదే రిలీజ్ టైంకి ఏమన్నా ప్రీ రిలీజ్ అలాంటిది ఏమైనా చేద్దాం అనుకున్నాం ముందు. బట్ ఆ టైంకి ఆయన లేకపోయేసరికి సడన్గా కలవడం మిస్ అయ్యారు. అండ్ ఎస్పెషల్లీ రాజులు అంటే ఫుడ్ అండి. మన ఈస్ట్ వెస్ట్ గురించి అందరికి తెలిసిందే, ఇప్పుడు ప్రపంచం అంతా తెలిసిందే. సో ప్రభాస్ గారు గుర్తు వస్తారు, ఆయన స్పెషల్ ఫుడ్లు తెప్పిస్తుంటారు. ఏంటి శ్రీ విష్ణు అలా యాక్టర్స్కి కానీ సెట్లో లేదంటే మీ ఫ్రెండ్స్కి కానీ అలాంటి ఫుడ్ పర్లేదండి. ఇంట్రెస్టే. ఎవరు షూటింగ్లో ఉన్న యాక్టర్లందరికీ కూడా మేము అంటే నాన్ వెజ్ తినే వాళ్ళందరూ ఉంటే కనుక కొంతమంది మనకు తెలిసిన యాక్టర్లు అందరూ, ఇప్పుడు కిషోర్ గారు ఉన్నారు, వెంద్ర కిషోర్ గారు. సో రోజు ఫుడ్ పంపేవాడిని. ఆయన ఈ సినిమా నుంచి స్పెషల్ డైట్ ఏదో మొదలుపెట్టారు, అయినా కూడా తినేవారు అనమాట. సో అలా యాక్టర్లకి ఎవరితో అయితే వర్క్ చేస్తున్నప్పుడు సత్యతో వర్క్ చేస్తున్నాను నెక్స్ట్. మన సత్య మంచి ఫుడ్. సత్య కూడా గట్టిగా ఫుట్బాల్ ఆడతాడు. సత్య నాకు జూనియర్ అవుతాడు. అంటే అమలాపురం కాలేజ్లో నేను అక్కడ చదవలేదు, మా ఫ్రెండ్స్ అందరికీ జూనియర్ సత్య. సో అప్పటి నుంచి తెలుసు అనమాట. సో సత్య కూడా సినిమాల్లోకి రావటం, సూపర్ టైమింగ్, అందరికీ మెచ్చుకోవటం, ఇదంతా వెరీ హ్యాపీ.